బాబు మీదేవురు? తుక్కులూరు. సరే నువ్వు గవర్నమెంట్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, జాగ్రత్తగా. అంబులెన్స్ వచ్చింది కదా బాబు. ప్రదీప్ అంటే ఎవరు? ప్రదీప్ రే ప్రదీప్ అంటే ఎవరా? ప్రదీప్ నీ ఎంత వచ్చాడమ్మా? అయ్యా నీకేం ఇబ్బంది లేదు, జాగ్రత్తగా హాస్పిటల్కి పంపిస్తాం. నువ్వు కంగారు పడకరా తమ్ముడు. అమ్మ విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళరా నువ్వు. ప్లీజ్ ఒక్క నిమిషం, ఎవరో ఒకటి ఒక్కళ్ళు వస్తే నాకు చాలు. పడుకో గురు, నా ఫోన్ ప్లీజ్ ఒక్కళ్ళు అంటారు నాకు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, నేను మెడికల్ స్టూడెంట్, నాకు ఎవరు అక్కడ పట్టించుకోరు ఎవరు. ఒక్క నిమిషం నిన్ను జాగ్రత్తగా హాస్పిటల్ పంపిస్తాం. కంగారు పడకో, జాగ్రత్తగా హాస్పిటల్ పంపిస్తాం. నువ్వు కంగారు పడకో. నిన్ను నీ ప్రాణానికి భయం లేదు, విజయవాడ హాస్పిటల్కి పంపిస్తాం. నేను మనిషిని పంపిస్తా, నువ్వు కంగారు పడకు. నిన్న 1వ తారీఖు అర్ధరాత్రి 1 గంట సమయంలో ఏలూరు జిల్లా నూజివీడికిను గన్నవరానికి మధ్యన ఉంటుంది ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో దుగ్గిరాల బాలరామమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయండి. నేను అక్కడికి మా అమ్మాయిని అక్కడ ఇచ్చాము. నేను ఆ ఉత్సవాలకి వెళ్ళాను. వెళ్తే అక్కడ పౌరాణిక నాటకాలు అయ్యి ఉత్సవాల్లో జరుగుతుంటే నేను నాటకం చూడటానికి వెళ్ళి 1 గంటకి తిరిగి ప్రయాణంలో మా అమ్మాయిల ఇంటికి వెళ్తుంటే ఒక కుర్రోడు యాక్సిడెంట్, ఎవరు చేశారో తెలీదు, యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉంటే అదే దారిన ఎంతోమంది జనం అటు ఇటు వెళ్తున్నారు, ఎవ్వరూ పట్టించుకోవట్లా. ఆ కుర్రోడు ఏడుస్తుంటే నేను బండి ఆపి ఆ కుర్రోడిని తిప్పితే అంతా రక్తం మడుగులో ఉన్నాడు. ఆ కుర్రోడిని నా దగ్గర ఉన్న స్కచ్చి పువ్వును చిన్న తుండు ఉంది మెడలో, అది ఎట్టి తుడిచి ఆ బ్లడ్ అంతా తుడిచి వెంటనే అంబులెన్స్ ఫోన్ చేశా. వెంటనే అక్కడ చూడగానే మీరు బండి ఆపారా? నేను మా బంధువులు, అతను పిల్లోడు, అతను నాన్నగారు ఉన్నాడు కుర్రోడు, అతను నేను ఆపాం. ఆపితే వెంపటే ఆ ముందు అంబులెన్స్కి ఫోన్ చేశా. అంబులెన్స్ నూజివీడి వస్తుంది అన్నారు. అది తక్కువ టైంలోనే వచ్చేసింది. అంబులెన్స్ మాత్రం అనుకున్న సమయంలో వచ్చింది. ఇక ఎవరన్నా సహకరించమని అడుగుతుంటే సహకరించని దుర్మార్గమైన ఆలోచనలతో ఉన్న మన మానవత్వమైన కాపాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. చాలా బాధపడ్డా. నేనే ఉండి అక్కడనే ఉండి ఆ కుర్రోడిని అంబులెన్స్ పిలిపించి ఎక్కించి స్టాఫ్తో మాట్లాడితే ఆ కుర్రోడిని హాస్పిటల్కి తీసుకెళ్తానికి కూడా ఇంకో మనిషి కావాలని అంబులెన్స్ వాళ్ళు అడిగారండి. అడిగితే ఎవరో ఆ కుర్రోడికి తెలిసిన వాళ్ళు లేరు. ఎవరో ఆ కుర్రోడితో వచ్చిన అతనంట ప్రదీప్ అంట. ఆ కుర్రోడు దడిచి పారిపోయాడు. అయిపోతే ఇక నాకు తప్పల, నేనే వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి తెల్లవారుజామున 4:30కి మళ్ళీ నేను తిరిగి మళ్ళీ గన్నవరం దిగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నాకు వెహికల్ తెప్పించుకుని నా వెహికల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయా. ఎవరు గుద్దారు అనే సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయి అక్కడ? అక్కడ సీసీ కెమెరాలు ఏం లేవండి. రోడ్డు అయితే మన పెద్ద రోడ్డే, అది నూజివీడికి గన్నవరానికి వెళ్ళే రోడ్డు. హైవే రోడ్డా? హైవే రోడ్ అంటే పెద్ద రోడ్డే, నూజివీడి గన్నవరం రోడ్డు అది. ఆ కుర్రోడు సేఫ్ అయ్యాడు. పొద్దున కూడా నేను వాళ్ళ బంధువుల నెంబర్ తీసుకుని వచ్చాను. సునీల్ అనే వాళ్ళ బంధువులు అతను నెంబర్ తీసుకొచ్చి ఆ కుర్రోడు ఎలా ఉన్నాడు ఏంటని నేను ఆరా తీసుకున్నాను. ఆ మోచెప్ప లేచిపోయింది, దానికి సర్జరీ చేశారని చెప్పారు. ఫేస్ కూడా సర్జరీ ఏదో చేయాలంట. ఏదైనా ప్రాణం నిలబడింది, ఆ తృప్తి చాలు నాకు. నేను అది దానికి చాలా దెబ్బ తగలటం, ఆ కుర్రోడు ఇబ్బంది పడటం దురదృష్టమైనా అతన్ని కాపాడగలిగాను అనే సంతృప్తి నాకు మిగిలించాలండి. చాలు. అలా మనం కాపాడుకోకపోతే మనకు మానవత్వం ఏముంటది? వాడ మరి నేను కృష్ణా జిల్లా, మాది పెడన. నేను బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడిని. మా అమ్మాయిని అక్కడ ఇచ్చాం, ఆ ఊరి తోటపల్లి. నేను ఉత్సవాలకు వెళ్తే నా పేరు గోడవల్లి కృష్ణార్జునరావు, కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు. పెడన మాది, కృష్ణా జిల్లా. మీరు జాయిన్ చేశారు కదా, వైద్యం బాగానే అందుతుందా? నేను ఆ సునీల్ అని ఒక అతని నెంబర్ తీసుకున్నాను. అతని కాంటాక్ట్ లో 2 సార్లు మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేశాను, 4 గంటలకు కూడా ఫోన్ చేశాను సోమవారం. బాగుందండి, చాలా రెస్పాండ్ అయ్యారు, డాక్టర్లు అంతా చక్కగా చూస్తున్నారు.
కుర్రోడు సేఫ్, ప్రాణం మాత్రం సేఫ్ సైడ్ అయింది. ఓకే. దెబ్బలు మాత్రం ఉన్నాయి, వాటికి వైద్యం చేస్తున్నారు. చెప్పాడు. ఒకసారి రేపెల్లుండి ఏమన్నా మీరు వెళ్ళే అవకాశం ఉంటుందా హాస్పిటల్గా? అటు ఏదైనా వెళ్ళే పని? తప్పకుండా. నేను విజయవాడలో ఆ కుర్రోడు నాకు తెలిసి బాగా దెబ్బలు తిన్నాడు. ఆ కుర్రోడు అక్కడ ఉండగానే ఒకసారి ఆ కుర్రోడిని పలకరించి వస్తా. ఓకే. నేను తప్పకుండా రేపు 2 రోజుల్లో వెళ్తాను. నేను వెళ్ళి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మా టీంని, మా పెడన నియోజకవర్గ నాయకుల్ని, జిల్లా నాయకుల్ని, మొన్న కూడా గూడూరు మండలంలో ఏదో అగ్నికి ఆహుతి అయినప్పుడు ఏదో సహాయం చేశారు కదా మీరు? గూడూరు మండలం పిండివారిపాలెం, గంజలవారిపాలెంలో పేరం బాబీ అంటాం, తన పేరేదో ఉంది, బాబీ అంటాం మేము. అతను ఇల్లు కాలిపోయింది కరెంటు ప్రాబ్లం వల్ల. అతను కూడా ఆదుకున్నాం. ఇలాగే మేము ఇది ఒకటే కాదండి, 20 సంవత్సరాల నుండి ఎన్నో కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు చేస్తాం, ఆదుకుంటాం. మానవత్వాన్ని కాపాడాలనే ఒక తపన, అంతే తప్ప మాకు ఏ స్వార్థం ఆశించి కాదు, ఏ విధంగా ఎవరిని రూపాయి ఆశించం. దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందుకేనేమో మాకు ఆ మనసు ఇచ్చాడు. అంతమంది వెళ్ళిపోతుంటే జనం చూసి మేము ఆగగలిగి అక్కడ నేను ధైర్యంగా ఒక్కడిని ఉండగానే ఆగాను. నా వెనకాల వచ్చిన కుర్రడు కూడా దడిచి మనకెందుకు వెళ్ళిపోదాం అన్నాడు. నేను తన్ని కేకలేసాను, మా వాడిని, మా బంధువుల అబ్బాయిని. అది కాదు అని ఏదైనా అతను కాపాడగలిగాం, సంతోషం. అతని తల్లిదండ్రులకి చక్కగా ఆనందాన్ని మిగిల్చాం. అతను కూడా నేను ఎంక్వైరీ చేస్తే తర్వాత మెడికల్ స్టూడెంట్ అని తేలింది. మెడికల్ స్టూడెంట్ అతను కూడా. బ్యాడ్ లక్, దురదృష్టవశాత్తు ఎవరు యాక్సిడెంట్ చేసుకున్నారో తెలీదు, రోడ్డు పక్కన పడిపోయి అలలక్షణ ఏడు చేస్తున్నాడు కుర్రోడు. తిప్పితే నేను వెళ్ళి రక్తం మడుగు, నా చేతులు అన్ని రక్తం అయిపోయినాయి. నా దగ్గర మెడలో కండవ ఉంది. ఆ మెడలో ఇట్లా వేసుకున్నాం, చలికాలం కదా, ఆ కండవ తీసి అతను తుడిచి, వాటర్ కూడా లేదు నాకు అక్కడ, వాటర్తో క్లీన్ చేయడానికి వాటర్ లేదు. నా చేతిలో వెహికల్ కారు కూడా లేదు, బండి వేసుకెళ్ళాను నేను. ఆ పక్కనే కదా దేవాలయం అని. అది అట్లా ఉందండి. పర్వాలేదు, కుర్రోడైతే సేఫ్ సైడ్. అలా అందరూ మానవత్వంతో ఉందాం. మనం మనుషులు. వాళ్ళ తల్లిదండ్రులకు ఆనందాన్ని మిగిల్చారు, తల్లిదండ్రులు ఆనందాన్ని మిగిల్చాం. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా నా దగ్గరికి వచ్చారు, చాలా నా చేతులు పట్టుకుని వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడగలిగా. అదే నాకు శ్రీరామ రక్ష. ఓకే.